హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీయ అకాడమీ. చూడండి, రైల్వే గ్రూప్ టీ సీసీఏకి సంబంధించింది చాలామంది అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి, ఇంకెవరెవరు పెట్టుకోలేదు. లాస్ట్ ఈ మంత్ అదే మార్చి ఫస్ట్ వరకు అయితే డేట్ ఉందన్నమాట. చాలామంది డౌట్ ఏంటంటే, మన చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతుంటే అప్లికేషన్ చేసేటప్పుడు సీసీఏ కాలం ఉంటుంది కదా, అప్రెంటిస్ కాలంకి ఏంటంటే మార్క్స్ అనేది షో అవ్వట్లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఓకేనా, అది మార్క్స్ ఎలా చూసుకోవాలి? ఇప్పుడైతే ఒక అప్డేట్ చేయడం జరిగింది రైల్వే వెబ్సైట్లోని. ఏ విధంగా మీరు అయితే మార్క్స్ షో అయ్యేటట్టు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని చెప్పి అయితే పూర్తి వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎంతవరకు అయితే చూడండి. ఓకేనా, అది చూడండి. ఫస్ట్ మనం చూసుకుంటే ఆర్ఆర్బీ అప్లై.in మీరు వెళ్ళేట్లుగా అయితే ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది కదా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించింది. ఇందులోకి వెళ్ళేట్లయితే ఫస్ట్ చూడండి, అప్లై క్లిక్ చేసి ఆల్రెడీ అకౌంట్ ఉంటే అకౌంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఆధార్ లేదా మెయిల్తో అయితే లాగిన్ అయిపోండి. ఫాస్ట్గా లాగిన్ అయిన తర్వాత మీకు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్. నెక్స్ట్ చూడండి, రిక్రూట్మెంట్ ఫర్ పోస్ట్ దీనికి సంబంధించింది ఉంటుంది. ఓకేనా, దీనికి సంబంధించి చూడండి, వీవ్ అప్లికేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, వీవ్ అప్లికేషన్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కడి నుంచి అయితే షో అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అదే ఫస్ట్ జస్ట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఏం చేయకండి, కిందలోకి వెళ్ళకండి. నెక్స్ట్ ఏంటంటే, ఇవన్నీ టాపిక్స్ అన్ని మోడిఫై స్టడీ అన్నీ కాకుండా వ్యూ అప్లికేషన్ ఉంటుంది కదా, వ్యూ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీకు ఒకేసారి ఓపెన్ అవుతుంది అనమాట. ఒకేసారి ఓపెన్ అవ్వగానే మీరు క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇలాగా సీసీఏ అప్రెంటిస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అనేది ఇందులోకి వచ్చినట్లయితే చూడండి, మీరు ఎస్ఎన్ క్లిక్ చేస్తారు కదా, ఎస్ఎన్ క్లిక్ చేసిన తర్వాత ఎనీ డిస్ప్లే అని ఇచ్చిన తర్వాత చూడండి, కిందనైతే ఇప్పుడైతే మార్క్స్ అయితే మీకు షో అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, నేను ఈ వీడియో చేసే క్యాండిడేట్కి కూడా రీసెంట్గా అయితే షో అవ్వలేదన్నమాట. ఇప్పుడైతే షో అవుతున్నాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు ఎందుకు షో అవుతుందంటే, ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళైతే మళ్ళీ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేయడం జరిగింది. ఓకే, చూస్తుంటారు కదా, ఇందులోకి అయితే మీరు లాగిన్ అయ్యి జస్ట్ అప్లికేషన్ హిస్టరీ పైన కనిపిస్తుంది. అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్ళట్లో అయితే వ్యూ అప్లికేషన్ అని క్లిక్ చేయగానే జస్ట్ మీరు వ్యూ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీకు ఏ విధంగా అయితే వచ్చేస్తుంది. టోటల్ కిందకు వచ్చినట్టు అయితే మీ మార్క్స్ అనేది షో అవుతుంది. ఓకేనా, ఇదైతే ఏం ప్రాబ్లం అయితే ఏం కాదు. చాలామంది అన్నారు ఇదే టెక్నికల్ ఇష్యూ, ఈ విధంగా ఇది జస్ట్ టెక్నికల్ ఇష్యూ మాత్రమే. అర్థమైందా? దీనివల్ల మీకు వెయిటేజ్ రావడం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎట్లేదు, జస్ట్ ఏంటంటే టెక్నికల్ ఇష్యూ మాత్రమే. దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకేనా, దీనివల్ల ప్రాబ్లం అయితే లేదు. మీరు కూడా ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఏం చేయకుండా జస్ట్ ఏంటంటే ఆర్ఆర్బీ అప్లై.gov.in వెళ్ళినట్లయితే మీకు అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినట్లయితే జస్ట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత జస్ట్ అప్లికేషన్ సెక్షన్లోకి వెళ్ళైతే వ్యూ అప్లికేషన్లో క్లిక్ చేసుకున్నట్లయితే జస్ట్ చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా రాగానే జస్ట్ మీకు అనేది మీ మార్క్స్ అనేది మీరు అనేది చూసుకోవచ్చు. మళ్ళీ కొత్త పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీసీఏ చాలామంది అడుగుతుంటారు అనమాట. అలా మాది ఈ టైంలో అంటే మార్చి 2 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మార్చి 5 అప్రెంటిస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫిబ్రవరి 25 కంప్లీట్ అవుతుంది. చాలామంది ఎలిజిబుల్ కాదని అడుగుతుంటారు అనమాట. ఓకేనా, అది జనరల్గా చెప్పాలంటే అఫీషియల్ నోటీసులు ఇచ్చింది ఏంటంటే, ఎవరైతే ఎగ్జామ్ లాస్ట్ డేట్ ఇప్పుడు లాస్ట్ 22 నుంచి లాస్ట్ డేట్ మార్చి 1 ఇచ్చారు కదా, మార్చి 1 బిఫోర్ ఎవరెవరైతే ఎగ్జామ్ అయిపోతుందో ప్రాక్టికల్ ఎగ్జామ్, మీరు అందరూ ఎలిజిబుల్ అనమాట, సర్టిఫికేట్ రాపోయినా. ఓకేనా, అయితే అన్న మాది మార్చి 15 ఎగ్జామ్ అయిపోయింది, నేను అది మార్చి 25 మాది ఫిబ్రవరి 15 అనేది ఎగ్జామ్ అయిపోయింది, నేను అనేది మార్చి 2 అయితే రిలీవ్ అవుతున్నా చెప్పి చాలామంది అడుగుతారు అనమాట. అలా అయితే ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫ్రమ్ డేట్ టు డేట్ అని ఉంటుంది కదా, ఇక్కడ ఏంటంటే ఇది కూడా లాస్ట్ డేట్ బిఫోరే ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 26 ఇలాగా, లేక 26 ఈ విధంగా అయితే ఉండాలి. అందుకని మార్చ్ ఫస్ట్ లాస్ట్ డేట్ ఆఫ్టర్ అయితే వెళ్ళకూడదు అనమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, 25 అంటే మార్చ్ బిఫోర్ ఎవరెవరైతే లాస్ట్ డేట్ ఉందో, ఎండింగ్ డేటు కాంట్రాక్ట్ ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరెవరికి అయిపోతుందో మీ అందరూ ఎలిజిబుల్, మీరు కూడా అప్లై చేసుకోండి. ఓకేనా, అయితే అర్జున్కి ఇది ఒక మంచి వీడియో అయితే చెప్పుకోవచ్చు. అందరికి షేర్ చేయండి, ఎవరెవరికి మీ ఫ్రెండ్స్కి, ఇంకా ఎవరెవరికి మార్క్స్ షో అవ్వట్లేదు. ఓకేనా, ఈ విధంగా అయితే మార్క్స్ షో అవుతున్నాయి అన్నమాట. ఇదైతే రియల్, నేనైతే ఇది పాత తీసైతే మీకు చేయట్లేదు, రియల్ అనమాట. ఓకేనా, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరికైతే మార్క్స్ అవుతున్నాయో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.